జంటగా నేను ఉంటాను కదా, భయపడకు. తీసుకెళ్ళు. 1 సెకండ్. చెప్పండి. ఇంత డబ్బు ఇక్కడ ఉన్నట్టు, దీన్ని నీ దగ్గర నేను దాచిపెట్టినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసిందనుకో నువ్వు చచ్చిపోతావు. ఇది నా శాపం. తీసుకెళ్ళు. హలో, చెప్పండి. హీరోయిన్ వేషం తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవు కదా నువ్వు. ఒకవేళ వేసావనుకో పచ్చడైపోతావు. ఇది కూడా శాపే. జాగ్రత్త. పని మనిషికి పర్స్ అప్పగిస్తే లాకర్లో పెట్టినట్టు, అటువంటిది నేను సూట్ కేసు అప్పగించాను అంటే సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టానన్నమాట. ఇది పద్ధతి కాదు కుమార్, కొద్దిగా ఆలోచించు. కొద్దిగా ఏం కర్మ, బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అంటే డబ్బిస్తేనే గానీ డైరెక్షన్ చేయవన్నమాట. అనడం కాదు మంజరి, గట్టి పట్టుతో ఉన్నాను. మినిమం 5 lakhs అన్న ఇవ్వండి, నేను డైరెక్షన్ చేయను. మొండిగా మాట్లాడు కుమార్. ముందేమన్నావు? ఆఫర్ ఇస్తే చాలన్నావు. అదే 1 కోటి రూపాయలతో సమానం అన్నావు. మరి ఇప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే. అది అప్పటి కుమార్ అభ్యర్థన, ఇది ఇప్పటి కుమార్ డిమాండ్. ఏ ఇంత పని చేయించుకుంటూ ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు ఇవ్వలేడా ఆ ప్రొడ్యూసరు? అప్పుడే సినిమా బిజినెస్ కూడా అయిపోయి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్ట. లేదు కుమార్, నువ్వు విన్నదంతా అబద్ధం. నాకు నిజాలు తెలుసు కదా. ఇంకా ఒక్క ఏరియా కూడా బిజినెస్ కాలేదు అని నిన్ను నమ్మించాడు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పోనీ నాకోసమైనా ఈ సినిమా క్లైమాక్స్ ఫినిష్ చేసి పెట్టు. నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తానేమో గాని వాడికి, ఆ ప్రొడ్యూసర్కి ఒక్క షాట్ కూడా తీసిపెట్టు. అయితే ఇంతకు ముందు డైరెక్టర్, ఆ ముసలి డైరెక్టర్ మళ్ళీ రంగప్రవేశం చేస్తా అట్ట. వాడి డైరెక్షన్లో నేను యాక్ట్ చేయాలట. ప్రొడ్యూసర్ చెప్పాడు. అది నీకు ఇష్టమా? కాదు. మరందుకే. మంజరి, అరిచే కుక్క కరవదు. ఆ ప్రొడ్యూసర్ మాటలు నువ్వేం కంగారు పడకు. ఆ ముసలి డైరెక్టర్ రంగప్రవేశం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాడికి పెరాల్సిస్ వచ్చి మంచంలో పడి కొట్టు చేస్తున్నాడు. చూడు మంజరి, సమయం చూసి వాత పెట్టాలన్నారు. నేనదే ఆ సమయం చూసే ఆటలాడుతున్నాను. పద్ధతి కాదంటున్నానుగా, అర్థం చేసుకోవే. అర్థం చేసుకునేందుకే ఆటలాడుతున్నాను మంజరి. ఇదంతా ఎవరికోసం అనుకున్నావు? నీకోసమే. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వెంతగా నష్టపోయావో నీకు తెలియడం లేదు. అప్పుడేమో కళతో తీసిన పార్ట్ అంతా కాల్చి పారేశాడు. ఆ నష్టానంతా నిన్ను బేర్ చేయమన్నాడు. ఆయనేం అనలేదు, నేనే బేర్ చేస్తానన్నాను. అదే, నువ్వు బేర్ చేసేటట్టు నాటకం నడిపించాడు. నీ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి నీ చేత ఒప్పించాడు. తర్వాత నువ్వు డ్యూయల్ రోల్ చేస్తూ కూడా పైసా రెమ్యునరేషన్ వద్దనేటట్టు ఆ మాట కూడా నీ చేత అనిపించాడు. ఎంతలో మనమేంట్రయ్యా, నీ మాట కట్టుబడి పారితోషికం అక్కర్లేదన్నా. దాంతో వాడికి ఎంత లాభం? ఎఫ్ఎస్ హీరోయిన్, ఎఫ్ఎస్ డైరెక్షన్. ఎలా లేదన్నా నీదో 40 లక్షలు, నాదో 5 లక్షలు. కళ పార్ట్ కాల్ చేసినందుకు గాను ఆ నష్టాన్ని బేర్ చేసినప్పుడు 10 లక్షలు, వెరసి 55 లక్షలు, 55 lakhs తేరగా వెనకేసుకున్నాడు. మన సొమ్ము ఎంత ఎంత నష్టపోయి ఇప్పుడు నీకు అర్థమైందా? అదంతా రాబట్టాలి. అంతవరకు నేనింతే, ఒకే మాట మీద నిలబడతా, డైరెక్షన్ చెయ్యను. మరి ఈ మాట సూటిగా ప్రొడ్యూసర్నే అడగొచ్చుగా. తీరుకుంటే చేస్తాను, లేకపోతే మరో డైరెక్టర్ని పెట్టుకోండి అంటూ ఈ డొంక తిరుగుడు ఎందుకు? అర్థం చేసుకుంటాడేమోనని టైం ఇస్తున్నాను. ఆయన ఏమో అర్థం చేసుకోవట్లేదు. నువ్వు మొండికేస్తున్నావని, ఆయన్ని బెదిరిస్తున్నావని నాతో చెప్పాడు. పైగా ఈ గొడవంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెడతానని గోల్ చేస్తున్నాడు. చెయ్యని, చేస్తేనేగా మనకు పబ్లిసిటీ. అయినా కుమార్, అన్నం పెట్టిన ఫీల్డ్లో మనం అల్లరిపాలు కావడం అంటే నాకెందుకో బాధగా ఉంది. అయితే ఓ పంచే, నీ తప్పు లేకుండా నీ కాల్చిన ప్రకారం నువ్వెళ్ళి లొకేషన్లో కూర్చో. తర్వాత చూద్దాం.
ఏమంటావు? ఏంటో నాకేది అంత చిక్కకుండా ఉంది. చిక్కుతుంది, టైం రాని. ఏంటేమో ఏమో, అసలు నీ బిజినెస్ కూడా నాకు అంత చిక్కకుండా ఉంది. ఈ కొనుగోళ్లు అమ్మకాలు ఏంటో ఏదోలా ఉంది. ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్లేస్ వదులుకుంటే ఎలా? అక్కడేగా మనం సంపాదించింది. కూర్చున్న కొమ్మను నరుకోవటం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే, నీకిష్టం లేని పని నువ్వు చేయకు, అలాగే నాకిష్టం లేని పని నా చేత నువ్వు చేయించు. ఇది మనిద్దరికీ మంచిది. ఏది ఏమైనా భార్యాభర్తలన్న తర్వాత ఇటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పవు. పట్టించుకుంటే కాపురాలు కూలిపోతాయి. మన కాపురం కూలిపోవడం నాకు ఇష్టం లేదు. దట్స్ ఆల్. మేడం, పార్వతి, ఏంటి పార్వతి ఇదంతా? కుమార్ ఎలా తయారయ్యాడో తెలుసా? తన మాటే తనది, అసలు ఏమి వినిపించుకోడు. అసలు ఏం జరిగిందంటే నేనంతా విన్నాను మేడం. తప్పు ఒప్పు చాటుగా అంతా విన్నాను. విన్నావు కదా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? మంచో చెడో ఆయన చెప్పిన ఓ మాట నాకు బాగా నచ్చింది. పార్వతి, అవును మేడం, మీ తప్పు లేకుండా మీ కాల్షీట్ ప్రకారం మీరు షూటింగ్కి వెళ్ళండి. ఎలా వెళ్ళమంటావు? ఈ మాట ఆయన చెప్పిందేగా, వెళ్ళండి. కుమార్ ఫీల్ అవడంటావా? అవ్వరు మేడం. ఆయనకి ఈ ప్రపంచంలో డబ్బు తప్ప పరువు మర్యాద రక్కర్లేదు. ఆ విషయం నాకు బాగా తెలిసింది. పార్వతి, అవును మేడం, ఇందాక ఆయన మాటల్లో నాకు అర్థమైంది అది. పైగా ఈ ఫీల్డ్నే నమ్ముకున్న మీకు ఈ మధ్య ఒక హిట్టు గాని ఒక సినిమా గాని లేదు. అందుకని తింటున్న అన్నంలో బుగ్గి పోసుకోకండి, అవకాశాన్ని వదులుకోకండి. ప్లీజ్ వెళ్ళిరండి. అది కాదు పార్వతి, డైరెక్టర్ కుమార్ లేకుండా హీరోయిన్ని నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళి ఏం చేయను? ప్రొడ్యూసర్ గారికి నా మీద అనుమానం రాదంటావా? ఇదంతా నేను కుమార్ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన అనుకుంటే? అనుకోరు మేడం, ప్రొడ్యూసర్ గారంత తెలివి తక్కువగా ఆలోచించరు. ఒకవేళ అనుకుంటే? జరిగిందంతా చెప్పి చూడండి, ఆయన మీ మాట నమ్ముతారు. నాకు ఆ నమ్మకం ఉంది. అంతేనంటావా? సరే అయితే. ఏటి 5 లక్షలు ఇస్తే గాని డైరెక్షన్ చేయనన్నాడా? పైగా నీ సొమ్ము నేను 50 లక్షలు తిననన్నాడా? మంజరే, ఇక నువ్వు సెటప్ అన్న నోరిప్పక తప్పదు. అరే, ఎందుకెందుకని ఊరుకున్నాను కానీ ఇంకూరుకోను. నీకు కొన్ని నిజాలు చెప్పి తీరాలి. ఏంటా నిజాలు? ఏటంటే నీ బంగారం నమ్మిన 25 లక్షలతో ఆడే ఆడే మరి ఎదలేవు. మరి ఆడేటి కొన్నాడో చెప్పు. 50 ఎకరాలు శ్మశానం కొన్నారు. ఎక్కడా? ఊరికి ఉత్తరాన ఊడల మరి కింద. ఎయ్యి కాళ్ళ జర్రి కింద కాదు, అదంతా ఊతదే. శ్మశానం ఎవరిది? గవర్నమెంట్ది. వాళ్ళదా నమ్ముతారా? ఒకేళ అమ్మారే అనుకుందాం. అమ్మితే అక్కడ లోకల్ పీపుల్ ఊరుకుంటారా? ఎంత ఎత్తున గొడవ జరుగుద్ది. ఆలోచించు. అంటే అంటే మరి ఏటి లేదు, ఆడ 25 లక్షలు నొక్కేసాడు. నిజం మంజరి, మొన్న మధ్యన లొకేషన్ చూద్దారని నాతో పాటు శ్మశానానికి కాడికి వచ్చి అంతా చూసి ప్లాన్ వేసాడు. నువ్వు బోట్లో పడిపోయావు. అలాగే ఇప్పుడు నీ ఇల్లు, ద్రాక్ష తోట అన్నీ అంతే సంగతులు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే అలాగే అలాగే తెలుసు. అదే అలాగే ఎలా తెలుసు? పార్వతి చెప్పింది. పార్వతికి ఎలా తెలుసు? ఎలా తెలుసా? ఎలా తెలుసు అంటే, సరే నీకు చాలా విషయాలు చెప్పాలైతే ఇంకో. ఓ రోజు ఏం జరిగిందంటే,
నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మీతో మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటి? కుమార్ గురించి. ఏంటట? ఆ, 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 ఆయన ఆయన ఆహా. చెప్పు, భయపడకు. ఆ? ఈ సంగతి మేడం గారికి చెప్దాం అనుకున్నాను, ఆ. కానీ ఆవిడ నమ్మేటట్లేదనిపించి మీకు చెప్తున్నాను. ఎలాగైనా మేడం గారిని మీరే కాపాడాలి. ఏటైంది ఇప్పుడు? మేడంని బొమ్మను చేసి కుమార్ ఆడిస్తున్నాడు. ఆవిడికి చాలా అన్యాయం జరిగిపోతోంది. ఆ? అన్యాయం జరిగిపోతుందా? ఏటి కథేటి? ఏంటంటే నా పేరు కుమార్, ప్రేమ్ కుమార్. నీ పేరు? పార్వతి. హీరోయిన్ కోసం వెతుకుతున్నాను. నాకు కావాల్సిన హీరోయిన్ నువ్వే. ఆ, సార్ సార్, బంగారం బంగారం. అక్కడ మరి మంజరి ఇండస్ట్రీస్? అంతే సంగతులు. అది సార్, మేడంని కుమార్ సర్వనాశనం చేసేస్తున్నాడు. ఎలాగైనా మీరే అడ్డుకోవాలి. అడ్డుకోవాలంటే ముందు మంజరి ఆడి మత్తులోంచి తేరుకోవాలి. తేరుకున్నాక చెబితేనే వినిపించుకుంటది. అంతవరకు చూద్దాం. అది కథ. నిజమా? నిజం. ముందేమో ఆడి వల్ల పార్వతి పడింది, ఆ తర్వాత ఏమో నువ్వు పడ్డావు. నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే వెళ్ళా పార్వతిని అడుగు, అన్ని చెప్పుద్ది. చెప్పడమే కాదు, చెప్పి బోరుమంటది కూడా. ఆ బాత్తోనే నీకు అన్యాయం జరగకూడదని నాకు ఇవన్నీ చెప్పి గోలెట్టింది. నేను నీలాగే ముందు నమ్మలేదు. ఆ తర్వాత ఆరాలన్నీ తీసి పక్కా చేసుకున్నాను. నో, కుమార్ నాకు అన్యాయం చేయడు. ఆయన అటువంటి వాడు కాడు. ఆ? అయితే నువ్వే వెళ్ళి కనుక్కో. నీ పేర్ల ఏ ఆప్తులు ఉన్నాయో తెలుసుకో. అప్పటికి గాని నేను చెప్పేది నిజమో అబద్ధమో నీకు అర్థం కాదు. ఆ?
మేడం